హలో గైస్, వెల్కమ్ టు PN07 గేమింగ్. ఈరోజు మనం ఆడబోతున్నాం మీ మోస్ట్ అవైటెడ్ గేమ్ మైన్క్రాఫ్ట్. మేము బేటా వెర్షన్లో ఆడబోతున్నాం, సో మీరు ఏమనుకోకండి. అండ్ మేము ద కాస్మింగ్ బాయ్ 2.2 అని ఒక మా ఫేవరెట్ యూట్యూబర్ తన నుంచి ఇన్స్పైర్ అయ్యి ఐలాండ్ సర్వైవల్ అని పెట్టాం. అండ్ మా తమ్ముడు ఆడుతాడు, నేను కాదు. అందుకే తనకి ఎక్కువ రాదు కాబట్టి ఈజీ మోడ్. అండ్ మీ ఒక్కరి కోసం ప్లీజ్ చీట్స్ ఆన్ చేస్తాం. లైక్ ఓన్లీ ఇది ఒకటి చీట్స్ చీట్స్ ఆన్ అవ్వట్లేదు ఏంటి గైస్. యాక్టివేట్ చీట్స్. నువ్వు కీప్ ఇన్వెంటరీ కావాలి, మనకి చీట్స్ కాదు. కీప్ ఇన్వెంటరీ కావాలని చీట్స్ కావాలరా. ఓకే యూ హార్డ్ కోర్. నేను హార్డ్ కోర్ స్టార్ట్ చేసాను గైస్, మీకు అవసరం లేదు. హార్డ్ కోర్ మనం చీట్స్ యాక్టివేట్ చేశాను గైస్ ఈ ఒక్క వ్యక్తి కోసం. కీప్ ఇన్వెంటరీ అంతే. సరే గైస్, క్రియేట్ చేయబోదాం మా తమ్ముడు కోసం. ఇది నేనైతే ప్యూర్ సర్వైవల్ ఆడుతాను, హార్డ్ కోర్. నేను చీట్స్ చేయను. సో మా తమ్ముడు కోసం ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2 minutes నేను ఆడతా. తర్వాత సరే ఓల్డ్ జనరేషన్ అని కూడా అర్థం కావట్లేదు. చీట్స్ ఆన్ చేసిన బాధగా ఉంది, కానీ మా తమ్ముడు కదా ఏం తెలియదు. మరి వదిలి యాక్టివేట్ చీట్స్ అంతా ఏముంటాయి? చీటింగ్ చేస్తావు అని అర్థం రా. ఇది ఒక కామెంట్స్లో గట్టి తిట్టాను గైస్. తెలుసు గైస్, చచ్చిపోతే పైకి పోతే మళ్ళీ వస్తుంటానే. ఏంటి స్పాన్? బ్లాక్ మిక్సిల్ ఐరన్ భయ్యా. పెళ్ళి కూడా ముందే ఉంది. కింద డ్యామేజ్ తీసుకోవాలి. ఓహో షిఫ్ట్ బాగా వాటర్ ఉంది దగ్గరలోనే దూకాలని. మనకి ఎప్పుడంత ఎమ్మెల్సీ టాలెంట్ ఉందండి గైస్. సరే పది వెళ్ళి దాంట్లో తీసుకో తర్వాత లూట్ చేద్దాం. వచ్చి ఓపెన్ చేయండి. సూపర్ హ్యాష్ ట్యాగ్ రా మామ. అసలు 2 పికాక్స్ చాలా. ఇంకా టైం ఎంత చాలు మనకి. వేసుకుందాం ఫస్ట్ డే. అసలు పూర్తితో కదా పోను వెతుకుతాంలే. ఏంటి ఇంత క్రేజీ జనరేషన్ ఉంది, వరల్డ్ జనరేషన్. అక్కడ లావా ఉంది, ఎంత లావా వచ్చి నువ్వు తీసుకోరా. ఓ మై గాడ్, గోల్డ్ అయిపోయింది. 3 అయ్యేంటి పికాక్స్లు డైమండ్ తోగలేదు కాదు వీటింట్లో. అందరు తెచ్చుకున్నారు కానీ డైమండ్ మనం పెట్టుకోలేదు. వదిలేరా, మనకి ఎంత దొరకడం ఎక్కువ. అండ్ నువ్వు చూడు ఫస్ట్ ఇది వేస్ట్. ఫస్ట్ ఇచ్చి మొత్తం మనం డైమండ్ ఆర్మర్లో ఉన్నాం. డైమండ్ అదే ఐరన్ ఆర్మర్లో ఉన్నాం. షీల్ మారా సూపర్. షీల్ మన తర్వాత ఏం తయారు చేసుకొచ్చలేరా. ఇదే కదా, అది ఇంకా 4 ఉన్నారు. వేసి ఇంకో భయపడుతుంది. నేను లూట్ చేసి ఇంకో బ్లాక్ మిక్స్ ఏంటి సీడ్ ఇంకా ఇక్కడ ఇంకా టైం ఎంతో దీంట్లో పాపం పడాల్సి బ్రెడ్ ఒకటే చిన్నది. వీటిలో ఇంకేం కొంపలు ఉన్నాయి మాకు. అసలు 3 పికాక్స్లు ఖాళీ ఫ్రీ. మేమేం చేయలేదు, వచ్చాం వెళ్ళాం అంతే. మనకి దీంట్లో ఉండవు. మనం చాలా లక్కీ గైస్. అసలు ఎలాంటి సీడ్ దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ ఆల్రెడీ డైమండ్ పికాక్స్ మనకి మొత్తం అన్ని కావాల్సినవి ఉన్నాయి. అసలు ఏంటి గైస్ ఈ సీడ్, ఎంత క్రేజీ సీడ్. ఆగండి, ఈ సీడ్ ఏంటో నేను రివీల్ చేస్తానులే. కాదు 5 minutes రివీల్ చేసి నాకు ఏం బోర్ కొడుతుంది. ఫుడ్ ఉంది లేకపోతాం కదా. ఫ్రీ ఫుడ్ అంటే ఎవరైనా వద్దంటారా గైస్? మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా ఫ్రీ ఫుడ్ దొరికి వదులుతారా? కామెంట్స్లో చెప్పండి. ఏంటిది మా పొన్నుగా టాయిలెట్ వెళ్ళేసాడు అంటే మా గేమర్ టాయిలెట్ ఇచ్చాడు అనుకోండి గైస్. అంటే మా గేమర్ అలా ఉంటుంది. ఈ గేమ్ అయిన పట్టించుకోకండి, అంత ఫేమస్ ఏం కాదు. అసలు గేమర్కి అయితే ఏం రా ఆడడం రావు గైస్. మీరు కంగారు పడకండి. గైస్ మనకు స్టాక్ నిండిపోయింది, అటువైపు అవుతుంది. కింద చూడండి
ఫస్ట్ డేలోనే డైమండ్ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తావా? అసలు మాకే ఎక్స్పెక్టేషన్ లేదు. వచ్చి నువ్వు సైన్ అనుకుంటారా బాబు. సార్ గైస్ మరి ఆల్రెడీ నాకు రికార్డింగ్ అయితే ఇప్పుడు ఇంకా 6 minutes అయింది. 6 minutes అయింది. ఫస్ట్ ఎపిసోడ్ నేను ఆడుతాను, ఎక్కువ ఉండదు ఫస్ట్ ఎపిసోడ్. సెకండ్ ఎపిసోడ్ నేను తను ఆడతాడు. ఓకేనా గైస్? ప్లీజ్ రే ఓకేనా? నేను ఆడదు ఫస్ట్ ఎపిసోడ్. ఓకే అసలు నేను ఆడాలనుకున్నా గాయస్. నేను లాస్ట్లో సీట్ రివీల్ చేస్తాను గైస్, ఎపిసోడ్ లాస్ట్లో. సీట్ రివీల్ ఏం వేస్ట్ సీట్ గాయస్ ఇది. అసలు ఏంటి గైస్ నాకు ఈ లూట్ చూసిన తర్వాత ఎవరైనా కళ్ళు పోతాయి గైస్. లిగిచ్చాను ఏని నాకు గొప్ప ఇల్లు ఇంకా లూట్ చేయలేదు. అది లేపింది మనకి మనకి దొరికిందే మనకి అంతే పని. నీతి పైన ఉండాలి మళ్ళీ గ్రో అవుతుంది. మళ్ళీ తీసుకోవచ్చు. బ్రేక్ అవరా ఇది నాటేయచ్చు. నీకు ఎందుకు ఆగట యూ పాప. మన ఇల్లు ఇక్కడ అసలు కట్టలేం గాయస్, ప్లేస్ లేదు. ఓ షిట్, నాకు అనుకున్నా నీ ఫ్లోటింగ్ సైడ్ ఉందో పడిపోద్దని. నేను అనుకున్నాను నీకు ఎక్కువ ఉంచుకున్నాను. అసలు ఏంటి గైస్ ఈ సీట్ జనరేషన్ ఏంటి అడుగుతున్నావా? ఇయ్యా అంటే మనకి నెదరేట్లకు చూపిస్తుంది ఇది 5 చోటుకి 7 ఎమరల్స్. ఆ పక్కన అడుకోరా పోనా ఎవడో లేపేసి వస్తాను మళ్ళీ మీకు ఇస్తాను. ఆఫ్ సీట్లో నేను లేపుకుంటాను గైస్ దాన్ని. కానీ బాగుంది సీట్ బాగుంది. ఎక్కడ ఇల్లు కడతాను సూపర్గా ఉంటుంది. ఏంట్రా రే దాన్ని లేపేవు ఎందుకు? ఇప్పుడు పొటాటో చేసాడు తీసాను కూడా వెంట పొటాటో ఏదో మోడ ఎక్కించాలి సీల్ దగ్గర ఉండి మొత్తం లేపేయాలి. ఎప్పుడు బతకడం ఐలాండ్లో ఇదేంటి? ఐలాండ్లో ఏంటి గాయస్? ఐలాండ్ సర్వీస్ పెట్టడం బాబానికి వచ్చింది కానీ సూపర్ ఐలాండ్ సర్వైవల్. గెటింగ్ రిచ్ అట్ ఫస్ట్ ఎపిసోడ్ ఈజ్ లైక్ దిస్ థింగ్. ఇది అన్నీ ఇల్లు లేపుతున్నావు, లేపిన తర్వాత నీకు ఆగే ఎపిసోడ్ రేపే కదరా. తీసుకో స్టోన్ కట్ట నాకు ఇష్టం. ఫోన్ మనకి ఒక ఐరన్ తగ్గిపోయింది. హాయ్ కిటీ అని మా పక్కన ఉన్నాడు. ఈ ఇల్లు చేద్దాం మర్చిపోయి పాపీ నాకెందుకు? నువ్వేమిది ఎలా నువ్వేమో ఊహించుకుంటాను. అక్కడ ట్యాప్ ఉంట్లా వేస్ట్ ఎలా సర్వీసెస్. ఐ యామ్ ద గ్రేట్ పర్సన్ ఆఫ్ గేమర్స్. గ్రేట్ పర్సన్ ఆఫ్ గేమర్స్ అని అంటాడు. నమ్మండి పెట్టలేపేద్దాం. నీకు బెడ్ లేని టార్చ్ ఎందుకు? మేమేమైనా కానీ ఇక్కడ బాగుంది. కోరల్ రీఫ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి కూర్చొని చేస్తాను. రేపటికల్లా నేను మీకు ఫిజికల్ ఆడుతూ వస్తాను గైస్. దానికి తొందర అవసరం లేదు. కొంచెం చిన్న ఇబ్బంది అవుతుంది నాకు. ఎందుకంటే ఇందులో ఐలాండ్ ఎక్కడ దొరుకుతాడు కూడా తెలియదు అని కష్టం. ఐరన్ ఎక్కడ దొరుకుతుందా? మనకి ఐరన్తో పని లేకుండానే ఉందా మనకి. కానీ కావాల్సినప్పుడు మళ్ళీ ఇంకొకటి తీసుకుంటుంది. లావ్ ఎక్కడ? లావ్ ఒరే 3 బ్లాక్ స్మిత్స్ అంటే 6 లావా బకెట్స్. కానీ ఇన్ బెడ్లో ఉన్నాయి ఏంటి? వీళ్ళు పడుకుంటారా తింటారు అర్థం కాదు. బెడ్ మీకు వేరే నుంచి డిస్టర్బ్ ఉంటే మీరు ప్లీజ్ ఏమనుకోకండి గైస్. మాకు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొక ఇల్లు ఇలాంటిది లేకపోతే బ్రెడ్ సూపర్. అసలు విలేజెస్ నుంచి ఏది తీసుకోవడం ఇష్టం ఉండదు గైస్. ఏదో వీళ్ళ అభిప్రాయంతో వాళ్ళు ఇస్తున్నారు మనం తీసుకుంటున్నాం అంతే గైస్. రే నవ్వు మరి తీసుకుంటారు ఆవిడ ఎందుకు తొందర. అమ్మడు ఎవడో చూతి బాత ఎందుకు రేయండి వచ్చాడు. చూసుకో చర్చ్ ఉంది ఇక్కడ. చర్చ్ ఇందులో మనుషులు క్లెరిక్ ఉంటుంది. ఏదో ఉంటుంది ఏంటిదిరా? బ్రూయింగ్ స్టాండ్. అది తప్ప ఏదో ఉంటుంది వేస్ట్. పైకి చూద్దాం ఇంకెంతమంది విలేజెస్. లాడర్స్ లేపేద్దామా? లాడర్స్ రే కుక్కడితో కూడా కొద్ది అనేది ఉండాలి. ఇది అసలు చూడండి అవి విలేజ్ ఒకసారి చూడండి గైస్. కాస్ నాకైతే ఈ సీట్ నచ్చలేదు. ఎందుకురా? కాస్ నాకు ఇచ్చే ఇది వాళ్ళకి ఇది కాస్ ఎందుకంటే మనకి ఐలాండ్ దొరకడం కష్టం. ఒకేస్ అని ఉంటాయి, ఒక ఆప్షన్ ఉంటుంది కాస్. ఒకేస్ ఈ సీట్ ఎక్కడ దొరికిందో మా అన్నయ్యకి వేస్ట్.
అరే నేను దొరకలేదురా నాకు అది ఓపెన్ చేసింది దేవుడు మా దయగా ఇచ్చాడు అంతే సీడ్ అన్నీ చెత్తా ఉన్నాయి వీడెవడో ఎత్తాను నేను ఆల్రెడీ అందుకే తొలగి ఊపించదు ఇంకెవరున్నారు పాప మీరు ఐలాండ్ లేదు ఇక్కడ ఓకే గొడవ మీద ఉంది ఇక్కడ ఆ పన్నెండు గొడవ ఇయ్య హార్ట్ కూడా ఇచ్చింది ఇది ఇంకెళ్ళిపోవచ్చు అనమాట ఫ్యూచర్లో వెళ్ళి శాడిల్ పెట్టుకోవడమే ఇది ఓపెన్ చేశాను ఇక్కడ ఇవన్నీ చూసాను ఈ బ్యాచ్ చూసాను ఇప్పుడు పైకి వెళ్ళాలా ఏయ్ గేస్ ఒకసారి మీరు నోటీస్ చేశారా కోల్ కోల్ పికాక్స్ లేదు పికాక్స్ కాదు మనకి ట్రీస్ లేవు దగ్గరలో అయ్యా మనకి ట్రీస్ ఎంత మూడు పికాక్స్ ఆల్ ఇచ్చారు ఇంకో 2 6 కావాలంటే ఇల్లు అయిపోదు కానీ ఒక టౌర్ గైస్ నాకు ఇది అప్పుడే సంపత్తి చెట్టు లేకపోతే వీళ్ళట్లాగా వచ్చావు గైస్ ఇక్కడికి మన దేవుడు మైన్క్రాఫ్ట్ దేవుడు ఇచ్చాడు మనకి బాగుంది ఈ సీడ్ మాత్రం నాకు నచ్చింది కొంచెం నచ్చింది కానీ ఎందుకు ఎక్కువ నచ్చలే అంటే ఇక్కడ కేవ్స్ లేవు 13 టేబుల్స్ 39 చేయాలంతా టేబుల్స్ చేసి చెప్పు 39 117 వీట్ ఈ రాత్రి వెళ్ళి పడుకుంటుంది నాకు అర్థమైపోయింది ఈ ఒప్పుడే పట్టపగలింది రాత్రి అయిపోయింది అప్పుడు వీడికి గోల్డ్ నెగ్గెట్స్ అండ్ సాప్లింగ్ పాప మీరు కూతురు పెళ్లి కోసం ఉంచుకున్నట్టు ఉన్నాడు గోల్డ్ నెగ్గెట్స్ ఉంచేది వదిలే ఒక తీసుకుని ఒకటి ఉంచాను వాళ్ళకి పాప ఉండలేరా మనకి ఇప్పుడు కావాలంటే ఆవడం వెళ్ళి ఎత్తాడు మనం వెళ్ళిన శాప్లింగ్ తీసుకుంటాం చాలా ఒక్క మంచి పని చేశాడు వీడు థ్యాంక్స్ రా ఈరోజు నేను పడుకుని పెట్టండి ఈరోజు నేను ఇంకా ఉంచుతాను రాదని తెలియదు నీకు ఇచ్చే మంచి పని అదే మీకు ఎంత టైం వస్తుందో తెలియకేసి కానీ మాకైతే ఇప్పటికి 12 మొహమ్మద్ డోర్ వస్తారా వచ్చి అంతే పక్కన ఆడుకుంటాం కూర్చి పట్టుకుని మిగతా మళ్ళీ ఏమనుకున్నావు నా గురించి కొంచెం బ్యాడ్ వర్డ్స్ వస్తే అడ్జస్ట్ చేసుకుంటే ఈరోజు నా నుంచి బ్యాడ్ వర్డ్స్ అసలు ఈ ఇల్లు మాత్రం సూపర్గా పక్కవాడి ఇల్లు లోడ్ చేయలేదు పెద్ద ఇల్లు ఎవరు పెద్ద ఇల్లు వాడు ఇదా అన్నీ లూజ్ చేస్తాం మనం బ్లాక్ స్మిత్లో అయితే వదలలేదు ఆ విషయం నేను గ్యారంటీ బీట్రూట్ సీడ్స్ వచ్చి సీడ్స్ వేస్ట్ ఫార్మర్ ఆడు లేకపోతే మనకెందుకురా ఆడు కొండకూడదు ఇంత మనమే మళ్ళీ ఆడు తిరిగి మనకి అది ఎమరల్స్కి అమ్ముతాడు మనకి ఎమరల్స్ వేస్ట్ దీనికన్నా ఆడికి మనం తిరిగి అమ్ముదాం ఏం చేస్తాం బేబీ విలేజ్ ఈడేళ్ళు వాళ్ళ నాన్నకి చెప్తాడు మనం దొంగలు ఎత్తామని ఫాస్ట్ పని అది కదరా టాగ్నెట్స్ ఇల్లుతోకి మామూలు వచ్చేయలే అది వచ్చేసావు ఎవరు మీరు మేసం అంటే ఆవిడేడు అలాంటి ఇంట్లో క్లే ఉంది కదా ఆడి ఇంట్లో దూచి ఆడికేస్తాను మన దగ్గర ఎందుకు వచ్చావు పో పట్టపక్కల దొంగతనం కనిపిస్తావు రాక ఇంటికాడ కూర్చుంటారా ప్లాన్ చేసి మీకు ఇక్కడ కొద్ది ల్యాగ్ వస్తుంది తట్టుకుని గేస్ బికాజ్ మాకు ఎడిటింగ్ తక్కువగానే వచ్చు సో మాకు ఎంత వచ్చినా అంత తగ్గిస్తాం కానీ మాకైతే ఇక్కడ 20 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ మీకు ఎంత మంచి వీడియో వస్తుంది అర్థం కావట్లేదు ఇప్పటికి 20 నిమిషాలు అయింది అంటే మీరు అక్కడ మీరే టైం చెక్ చేసుకోండి గైస్ మాకు అక్కడ ఇన్వాలంటరీ డిస్టర్బెన్స్ ఉంది మీరు పట్టించుకోకండి గైస్ ఈరోజు ముడిల్స్ వస్తాం నాకు అది అర్థమైంది గైస్ మీరు అనుకోవచ్చు నేను బెడ్ ఏదిగా వైట్ బెడ్ తీసుకున్నాను కింద కూడా నాకు బెడ్ కనిపించలేదు ఇప్పుడు చూసేది పాప విలేజర్ మరి మనకి ఇచ్చాడు కదా అది మనకు ఫర్నెస్ కూడా ఫ్రీగా వచ్చింది అసలు మనకి ఏ పని లేకుండా ఉంది చూసావా ప్రతి దాంట్లో 2 బ్లాక్స్ ఉంటాయి అంటే మనకు ఆల్మోస్ట్ 6 బకెట్స్ ఆఫ్ ఐరన్ దొరుకుతుంది కానీ మనకు ఐరన్ దొరకలేదు అసలు ఇప్పటి వరకు ఐరన్ దొరుకుంటే అసలు ఈ విలేజ్కి ఒక దానం పెట్టేది ఇంకా పక్కలో అడుగుంది విలేజ్ నుంచి ఎందుకు ఈ విలేజ్ ఎందుకు మనకు తలనొప్పి హాయ్ కౌస్ నేను ఇక్కడే ఇల్లు కట్టుకోవాలా ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను ఏరియా కట్టుకుంటే నీళ్ళు మరి కొంచెం దూరంకి వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకు అంటే ఇక్కడ ఎక్కువ ఏదో చేస్తున్నాడు పోతాను సార్ రై ఏం చే నేనే మర్డర్ చేసి మర్డర్ అంటారు ఏంటి కిడ్నాప్ చేసి వింటరా అండి కిడ్నాప్ చేసి కిడ్నాప్ చేసి అంటాను పద నేను పోలీసు బట్టి తెలియకరా పద అక్కడికి పద దొంగతనం ఇంకేంటి ఇక్కడ కుకింగ్ వండుతున్నట్టు వీడు మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చాను
పదరా నువ్వు ఈ ట్రేడ్ ఆఫర్ వీడికి ఏ రోజు సాంతరికి గైస్ మీ పేమెంట్ క్లియర్ వీడి ట్రేడ్ చూసారా గైస్ ఫ్లాష్ ఫేస్ట్ అరే అలాగే మనకి ఎమరల్స్ వస్తాయి ఫ్రీగా వస్తాయి కానీ రాటన్ ఫ్లాష్కి ఎమరల్స్ ఇస్తానంటే ఇటు ఏదో కానీ గట్టి హంతకుడిలాగా ఉన్నాడు గైస్ ఇన్ని వదలకూడదు పద పోలీసులు పెట్టింది పద పద నువ్వు రే రారా గుండు బాజీ గుండు పద గాయ్స్ కదా ఎడిటింగ్ చాలా హ్యాక్ అయిపోతుంది. ఎడిటింగ్ హ్యాక్ అవడం ఏంట్రా తెలివిలేని కొనవచ్చు పదండి అమ్మా నువ్వేంటి అక్కడికి వెళ్తున్నావు ఆవు పిల్ల నేనేం చేయలేదు నాకు తెలియదు ఎవరన్నా ఎక్కడి నుంచి రా అసలు తీసుకున్నాడు జాబు రే నీ ఇంట్లో పక్కన కూడా నీకేస్తాను రా ఏం చేస్తావు చేసుకోరా తీసుకోవచ్చు ఫాస్ట్గా. ఇదేంటి పవన్ కలర్ అయితే అది నాకు తెలియదు ఏదిరా మన దగ్గరికి 16 ఒక కెమెరా వస్తుంది కానీ ఒకటి రావడం కూడా మంచిగా అసలు ఈరోజు ఎన్ని అచీవ్మెంట్స్ అన్లాక్ అయినాడు అది టెరా కోట దానికి మనకి పికాక్స్ కావాలి పికాక్స్ ఉంది కదా ఎక్కడ ఓ షిట్ కానీ పికాక్స్ అప్పుడే వాడుతూ కానీ మనకు ఫ్లిండర్ షీల్ కూడా ఇక్కడ పని అయిపోయింది ఇక్కడ మనం పెంచుకుందాం గైస్ వీడి ఇంటి పక్కనే పెంచుదాం గుర్తుంచుకోండి గైస్ ఒకవేళ మేము మర్చిపోయామనుకో మీరు గుర్తావని కాదు ఎక్కడ ప్లాన్ చేసాం మర్చిపోయాం అనుకో మీరే చెప్పాలి గైస్ మరి అంటే మా తమ్ముడు గడ వీళ్ళ మధ్య పరిపోసి చేతులు కాయలుగా ఆకులు పట్టుకోవడం ఏంటి ఇదే గైస్ అక్కడ 2 చేతులు కాయలు కూర్చోండి నా కోసమే వచ్చి నేను కొట్టమని నేను కొట్టమని నేనే కుదులుతా అక్కడ ఇల్లు ఉంది నేను లూట్ చేసుకుంటా మీకు ఎంత వచ్చిందో గైస్ కామెంట్స్లో చెప్పండి ఈ టైంకి నాకైతే ఇప్పుడు 18 minutes అయింది సెల్యూట్ టు కింగ్ విరాట్ కోహ్లీ 18 విరాట్ ఫెర్నాండెజ్ కింగ్ ఫెర్నాండెజ్ నువ్వు ఎంతమంది ఐపీఎల్ చూస్తున్నావు ఐపీఎల్ కామెంట్ చేయండి ఎవరు మీరు సిఎస్కే ఫ్యాన్స్ చెప్పండి అడుగుండి ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం లైక్ చేయండి సిఎస్కే ఫ్యాన్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి గైస్ షేర్ కూడా చేయండి సిఎస్కే షేర్ ఎవరికి ఆర్సీబీ ఫ్యాన్స్కి సిఎస్కి ఓడిపోద్దని చెప్పడం ఇంకా 18 మేము క్రికెట్ 24 ఆడాలనుకుంటాం గైస్ కానీ అది ఎందుకో మా సిస్టమ్ వర్క్ అవ్వట్లేదు వర్క్ అయితే మేము వెంటనే మీకు ఎపిసోడ్స్ కూడా పెడతాం అండ్ మీరు అనుకోవచ్చు ఫీఫా ఎపిసోడ్స్ ఎందుకు రావట్లేదు అంటే నాకు ఇప్పుడు కొంచెం బిజీగా ఉంది వేరే వర్క్స్లో గ్రైండ్ చేయడానికి అప్పుడు నేను ఆటలా పన్ను ఏదో ఒక శాప్లింగ్ చూసి నాకు కావాలి రేయ్ అది ఎత్తావా శాప్లింగ్ తీసి నోట్లు పెడతా పిల్లి పిల్ల మాత్రం ఎక్కువ వస్తుంది కానీ నాకు అసలు బిల్లి పిల్లలు ఇష్టం చాలా ఎందుకు చెప్పరా అది కీపర్ నుంచి ఇది క్రేపరేట్ బయే గైస్ అంటే దీని ముందు మేము ఒక టెస్ట్ వాళ్ళు క్రియేట్ చేసాం దాంట్లో పాపం ఏమైందంటే క్రేపర్ మొహమ్మద్ వచ్చి పెళ్ళింది అండ్ సాడ్లీ దట్స్ హార్డ్ కోర్ సార్ చూడండి ఇది పక్క నుంచి తిడకండి మీకు అలాంటి మేము వినిపిస్తే ప్లీజ్ అర్థం చేసుకోండి మరి మా ప్రాబ్లమ్స్ అవి ఏదో కానీ మనం అది గైస్ నాకు సార్ స్టిక్స్ కూడా వచ్చాయి స్టిక్ ఫైనలీ పిల్లి మాత్రం బాగా తిరగతాను ఫైనలీ మనకి డైమండ్ పికాక్స్ వచ్చేసింది డైమండ్ పికాక్స్ అప్పుడే తయారు చేయక కానీ వచ్చేసింది ఈరోజు కావాలని మీ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మనం ఇల్లు తయారు చేయం గైస్ కొద్దిగా మైనింగ్ చేద్దాం దాని నెక్స్ట్ ఎపిసోడ్లో ఇల్లు తయారు చేసుకుందాం మ్యాన్షన్ చాలా పెద్ద మ్యాన్షన్ తెలిసిందే కదా ఎలాగా మనకు చెస్ట్ కావాలంటే అందరి ఇంట్లో ఇక్కడ 3 చెస్ట్లు వాళ్ళ ఇంట్లో ఒక 3 చెస్ట్లు ఒక 6 చెస్ట్లు ఉన్నాయి ఏంట్రా కావాలా తీసి నోట్లు ఆడతా తీసుకోరా ఫ్రీగా పోనీది బ్రెడ్ ఇది ఇది తింటావా ఒకటి తీద్దాం లేకపోతే మొత్తం లాగేదాడు అసలుకి వెళ్తా చాలా కష్టం వెళ్తుంది చాలా కష్టం తీసుకో చూడండి తీసుకోమంటే ఎంత ఫాస్ట్గా తీసుకుంటాడు అదే మనం వాళ్ళ నుంచి తీసుకుంటే వెనక నుంచి వచ్చి దొంగలా చూస్తాడు వచ్చి తండలు గీసి పదండి ఈరోజు నేను ముంచుదు ఇంకేమో చూడు ఈ ఒక్కరోజు మిమ్మల్ని వదిలేస్తాను అరే థ్యాంక్స్ నీ వల్ల నాకు కనిపించింది కాపర్ పికెట్స్ కావాలేమో సార్ మనకు 3 ఉన్నాయి అనుకుంటా సార్ నీవే అన్నావు కదా ఈరోజు పికెట్స్ వాడతాను మన 1,00,000 అంతా అన్నీ పట్టించుకుంటామే ఏంటి అంతే
కావాలంటే వెళ్ళి కోల్ తీద్దు అంటే అది వాటర్లో ఉంది. రేపెళ్ళా ఏయ్ కావాలా? మీరు బాగా స్పీడ్ పరిగెడుతుంది వీడికి తమ్మలి. థ్యాంక్స్ రా, నీ వల్ల నేను కోసం నేను ములుగుతాను. ఒకసారి స్టిక్స్ ఒకసారి చూసుకోండి. 6 స్టిక్స్. అసలు ఈరోజు మనం ఏం చేయట్లేదు, జస్ట్ 2-3 చెట్లు నరికే అనుకుంటా. మన జీవితానికి సెటిల్ లిమిట్ వచ్చింది మనకి. కానీ నేనైతే డ్రామా చేయలేము మనం. అరే ఏంటి ఇల్లా ఏం ధర్మసత్రం ఏంటి? ఎంతమంది వస్తాను రే? మళ్ళీ పెట్టావు వీళ్ళు పెడుతుంది కేసు అంటే చెస్ట్లో ఉండాల్సిందే. మనకు మరి పెన్ కొత్త తరఫీ వీళ్ళు పెట్టడం మనం తీయడం బాగుంది. పని బాగుంది. ఇలా ఆవిడ పెట్టడం మళ్ళీ ఒకసారి పెట్టడం వాడికి ఎక్కువ అసలు ఆడ మోహన్ చూడండి కేసు ఒక్కసారి. పాప ఆడు అంతా కష్టపడి పెట్టాడు. అలాంటి కూతురు పెళ్ళి కూడా 2 గోల్డ్ నగ్గెట్స్ చూడండి కదా, ఆడీలు కూడా లేపేసి వచ్చాడు. గోల్డ్ నగ్గెట్స్ ఆడికి ఎందుకు కావాలంటే ఐరన్ నగ్గెట్స్ చేసుకుంటాడు. ఇది అనుకుంటా గైస్. మీకు ఎంత వచ్చింది కానీ మాకు 25 మినిట్స్ పట్టింది. చాలా మీకు కట్ చేసి లేక చేసి మాకు తలనొప్పి అయిపోద్ది ఈరోజు. కానీ ఎంతమందికి జాబ్ లేదా రే? నేను జగన్ హామీగా చెప్తా మీకు జాబ్ ఇస్తాను. అక్కడే అంగైపోతుంది చూసుకోలే. అంగరా మొత్తం అంతే తిరిగి ఏమంటే నువ్వు పేమెంట్లు కూడా పోతాయి. చూసేసావు రై గైస్ నన్ను హంతకుడుగా ముద్రించారు వీళ్ళు. ఎవరైనా నేను కొట్టలేదురా నేను. డ్రౌండ్ జాంబీ మాడు కుడిచాడు ఇది. వాళ్ళ అబ్బాయి మళ్ళీ సూర్య నైట్ అవుతుంది. నైట్ ఎక్కడ అవుతుంది? పోతున్నాం చచ్చాడు. పెచ్చలు ఎంతో మంది మంచి వాళ్ళు అనుకుంటాం. మనం కొట్టాం కదా ఇది మొహం చూడండి. పెట్టుతో కొట్టుకుంటా నేను బెడతోనే కొడతాను. లాట్ అయింది. అసలు మనం పీస్ఫుల్ కూడా పెట్టాం. మనం ఈరోజు పోయినట్టున్నాం. ఈరోజు పీస్ఫుల్ కదా. మనకు 5 నార్మల్ ఉందిరా, ఈజీ లెవెల్. 5 నార్మల్ వచ్చింది, సంతోషించు నువ్వు. గైస్ ఫస్ట్ టైం మన బెడ్ మీద మనం పడుకోబోతున్నాం. మన బెడ్ కాదు గైస్, అయితే మనం లేపేసిన బెడ్ మన బెడ్. ఇక్కడ షేప్స్ కూడా కనపడలేదు కదా. కనబడ్డాయి నాకు కొన్ని. నీకు కనబడకపోతే నీకు గైస్ చాలా ఆడితే ఎంత బాగుంటుంది కదా. మాకు మన అంత టాలెంట్ కాదు కానీ మళ్ళీ వచ్చారు కదా రండ్రా. సరే నేను మిమ్మల్ని చంపుతాను. ఎండ కాదు నేనే చంపుతాను. రండ్రా యాపిల్ వచ్చింది, ఒకసారి తీసుకొని వస్తున్నా అక్కడికి. ఏంట్రా బాబు యాపిల్ ఎందుకు నాకు అడిగాడు? ఎందుకు ఏడు అయ్యాడు? ఎవరప్ప అయ్యాడు? నీకు బెడ్ కావాలా? తీసినట్లేదు నిజంగా నెట్టుకుంటాడు. భయపడతాను ఇక్కడ వచ్చి. జాంబీస్ ఎవరు వచ్చి వండుకున్నారు గైస్. ఈరోజు ఏంటి హ్యాష్ట్యాగ్ బెడ్తో కొడతారు ఈరోజు. నీకు బెడ్తో సమాధిస్తాను. తిరిగి బెడ్లోని పడుతుంది. చాలా ఈజీ. ఈడు ఉన్నాడు. నీకు టార్చ్తో కొడతాను. ఇంక దేని టార్చ్తో కొడతాను. రే రారా రారా కిందకి వెళ్తానవేంటి నువ్వు? ఈడ మన లాగడు గైస్. ఈడు మన మోసం చేశాడు. రారా నువ్వు రా. ఈసారి నేను దిగను. ఎక్కడ దిగుతారా? అలాగే ఇప్పుడు కింద నుంచి బ్లాక్స్ బ్రేక్ చేసి ఇరుకోవాలి మీది. ఇంకా నోట్లో కూడా ఎక్కువ తప్పు. ఇంకా పెట్టుకుందాం అంటే మీకు లీడ్స్ లేవు కదా. గ్రోయికి మనకు వచ్చిరా సీడ్సే ఉన్నాయి. చెత్త నేను అనవసరం వేస్ట్ కాలం. నేను రేపటికి మళ్ళీ చేసుకుంటాను గేసివి. నా పైన రా ఆగచ్చు కదా ఒకటివి. రేపటికల్లా మీకు నేను ఆఫ్లైన్లో వర్క్ చేసి మీకు ఒక ఇల్లు ఇస్తే ఇల్లు రేపు చూపిస్తుంది. ఇల్లు ఎక్కడ కట్టుకుంటారో మీరే రేపు చెక్ చేసుకోండి.
అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు నచ్చితే. అండ్ నేను మర్చిపోను. అండ్ సీడ్ రివీల్ చేద్దాం. ఎలాగరా కొట్టాలి? ఎక్కడి నుంచి కొట్టాలరా? గుర్తులేదు. ఈ స్లాష్ కాదు, ఇంకో స్లాష్ ఉంటుంది. నేను తెచ్చుతా. ఈ స్లాష్ కాదు, పోనీదనా? చిచ్చి ఇది అనుకుంటాను. స్లాష్ సీడ్ అన్నాను కమెంట్ చెప్పాను గైస్. అంటే ఏంట్రా బాబు తింటుండ్రు చట్టు వాళ్ళ స్పూన్ పెట్టి ఏదో కూడదాం అన్న గైస్. స్లాష్ సీడ్ సీడ్ చల్లదా గైస్. సీడ్ కమెంట్ ఏంటి? అన్నోన్ కమెంట్ ప్లీజ్ సియా అన్నోన్ కమెంట్ సీడ్ ప్లీజ్ చెక్ యూ దట్ కమెంట్ ఎగ్జిస్ట్ దట్ యూ హ్యావ్ పర్మిషన్ టు యూజ్ ఇట్. నాకు అర్థం కావట్లేదు గైస్. గైస్ ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తాం గైస్. సీడ్ లెవెల్ ఖచ్చితంగా సీడ్ చెప్తాం. అండ్ లేకపోతే నేను ఎక్కడో దగ్గర పొరపాటు తెలివి తక్కువగా నేను ఎక్కడో దగ్గర చూపించుంటాను. ఒకసారి ఆగండి గైస్. వీడియో తర్వాత ఎట్ట ముందు చెక్ చేసుకొని సీడ్ అయినా పెడతాం. ఇంకొకసారి చెక్ చేసేది. లేకపోతే మేము కమ్యూనిటీలో పెడతాం గైస్. సీడ్ని అయితే చెక్ చేసుకొని చాలా బాగుంది సీడ్. లేదు గైస్. సో ఈ వీడియోకి అవుట్రో ఎక్కడిద్దాం? మీలో 2 నిమిషాలు వాడుకుంటాను రే అంత కూడా వచ్చి కోకెన్ టేలర్. ఇది ఒకటి ఎక్కడ కష్టం ఉంది మొత్తం పైకి వెళ్ళి గైస్. ఈ వీడియో కింద ఈ వీడియో ఇది బాగుంది. ఇక్కడ మనం 5 ఉంటారు గైస్. ఈ వీడియో కింద గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దట్స్ మీ సైనింగ్ ఆఫ్. చెప్పరా బాయ్. బాయ్ గైస్. నెక్స్ట్ వీడియో మందే ఇంకా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.